నమస్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం. నేను సాయి మాధవి. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా అంబరాన్నంటేలా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిమానుల కేక్ కట్టింగ్లు, రక్తదాన శిబిరాలు, పేదలకు పండ్లు పంపిణీ. సిద్దిపేటలో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన కార్యక్రమాలు. కేక్ కట్ చేసి మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. పెద్ద ఎత్తున పాల్గొన్న బీఆర్ఎస్ కార్యకర్తలు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ క్యాలెండర్. నిరుపేదలకు బట్టలు అందజేసిన బీఆర్ఎస్ నేత శ్రీహరి. వరంగల్ చౌరస్తాలో వినూత్నంగా బర్త్డే సెలబ్రేషన్స్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు. రోగులకు పండ్లు పంపిణీ చేసిన దుర్గం చిన్నయ్య. సీఎం అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రం సాధించారన్న ఎమ్మెల్యే. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటేలా వేడుకలు. మధిరలో కేక్ కట్ చేసి మొక్కలు నాటిన జడ్పీ చైర్మన్. కేసీఆర్ వల్లే రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందన్న కమల్ రాజు. ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామంలో రైతుల సంబరాలు. అపర భగీరథుడికి అన్నదాతల నీరాజనాలు. పంట పొలాల్లో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. దగాపడ్డ తెలంగాణ కోసం జాతిని జాగృతపరిచిన అసాధ్యుడు. 4.5 కోట్ల మందికి ముక్త కంఠమైన పోరాట యోధుడు. ప్రాణాలను పణంగా పెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన చారిత్రక యుగ పురుషుడు. సాధించుకున్న తెలంగాణను స్వర్ణమయం చేస్తున్న సుపరిపాలకుడు. నిరంతరం ప్రజాసేవకుడు. అఖండ భారతావనికి మార్గదర్శకుడు. దేశకి నేత కేసీఆర్ కు దేశమంతా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గులాబీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు ఊరూరా కేకులు కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. కలలుగన్న రాష్ట్రాన్ని కళ్లెదుట నిలిపిన యోధుడికి సబ్బండ వర్ణాల ప్రజలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ దేశ తలరాతను మార్చడానికి ముందుకొచ్చిన కర్మజీవిని దేశ ప్రజలు నిండు మనసుతో దీవిస్తున్నారు. చేసి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ఎంపీలు, కార్యాలయాల సిబ్బంది, ఢిల్లీలోని తెలంగాణ శ్రేయోభిలాషులు ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కేక్ కట్ చేసి సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో బాన్సువాడ అభివృద్ధి పదంలో నడుస్తుందని స్పీకర్ పోచారం అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రైతు బాంధవుడు, పేదల పెన్నిధి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి 69వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించి సమాజ శ్రేయస్సు కోసం ఇంకా వారికి శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం. దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, గ్రామానికి కానీ, ఏ ప్రాంతానికైనా మంచి ఆలోచించేటువంటి నాయకుడు కావాలి. ఆలోచించేవాడే పరిపాలిస్తాడనే సామెత ఉంది. కాబట్టి మంచి ఆలోచన పరుడు. ఏ పథకాలు రచించినా
అది ప్రజల గుండెలను హత్తుకునేటువంటి పథకాలను వారు రచిస్తారు, అమలు చేస్తారు. గంటల తరబడి చర్చించి రాష్ట్ర భవిష్యత్తును ఈరోజు 8-9 సంవత్సరాలలోనే ఎక్కడో ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయాన్ని, జిఎస్డిపిని ఎన్నో అంతలు పెంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి మహానాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా అభివృద్ధి కనబడుతుంది. ఇక్కడ కొంతమంది కళ్ళుండి చూడలేని వారు, చెవులుండి వినలేని వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తూ ఉంటారు. ఆ పిచ్చి కూతలు కూసే వారికి తెలియాలి మీ రాష్ట్రాల్లో జరిగేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా ఉంది, అక్కడ ఎందుకు ఈ విధంగా లేదు ఆలోచన చేయాలి. కానీ నోటుకు వచ్చినట్టుగా కూసేటువంటి వారికి నేను చేసే పనులే జవాబు. ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దేశానికి ఆదర్శవంత పరిపాలన. ఏ పథకం తీసుకున్నా ఇంతవరకు అనేక ముఖ్యమంత్రులు పరిపాలించారు, కానీ ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని కొప్పుల ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా ధర్మారంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కేక్ కట్ చేశారు. సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆ నేత మన కేసీఆర్ గారు. అట్లాగే మన బీఆర్ఎస్ పార్టీని దేశంలో తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కావాలి. ఆనాటి తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అతి తక్కువ సమయంలోనే మన రాష్ట్రాన్ని దేశం యొక్క ముఖ చిత్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఘనంగా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ శిశు విహార్లో అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన మంత్రి సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలకు సమాజంలో సమాన అవకాశాలు, సమానత్వం, సంరక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తోన్న సీఎం కేసీఆర్ ను భగవంతుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. దున్ని సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డ ఓలె కాపు రైతు సాదినట్టు నూలు పోగు
మూగు సవరించి మగ్గాన్ని ఆడించి సాలోల్ల భావన ఋషి కొత్త చీర నేసినట్టు మంద నుంచి గొర్రె పిల్ల కాటు కలువకుంట కాసి అలమంద తన మందను మల్లేసుకున్నట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. దేశమంత తెలంగాణ దోవన. దుక్కి దున్ని సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డవోలే కాపు రైతు సాదినట్టు. తంగేడు చెక్క తెచ్చి లందల తోలును తాల్చి మాదిగొల్ల చెన్నన్న కాలి చెప్పు మలిసినట్టు సకినాల పిండోలే సుక్కమన్ను పుటవు పెట్టి కుమ్మరి లింగన్న కుండను సృజించినట్టు మోకును తాడుకు సుట్టి స్వర్గానికి అగబాకి సురగంగను గౌడన్న భువికి దించి పంచినట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. దేశమేక తెలంగాణ దోవన. దుక్కి దున్ని సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డవోలే కాపు రైతు సాదినట్టు. వడుపుతోటి వల విసిరి ముదిరాజు ముత్తన్న నిండు సందమామలను ఒడ్డు కొడిసి పట్టినట్టు కొలిమిల ఇనుమును కాల్చి సమ్మెటతో సాగదీసి కమ్మరోళ్ళ ఎంకన్నా కర్రు పదును పెంచినట్టు ఉలి బాడ్సెను ఆడిస్తూ ఒడ్ల బ్రహ్మచారి మామయ్య పకొమ్మను చెక్కి ఇలవేల్పుగా నిలిపినట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. దేశమంత తెలంగాణ బాటన. దుక్కి దున్ని సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డవోలే కాపు రైతు సాదినట్టు. తీరొక్క పుల్ల తెచ్చి గూడల్లుకున్న పిట్ట తన పిల్లల రెక్కలల్ల పొదిగి సాదుకున్నట్టు ఇటుక మీద ఇటుక పేర్చి గురంతో ఇల్లు కట్టి సుతారంగ తాపి మేస్త్రి మనకు గూడు నిలిపినట్టు మైల బట్టలన్నీ ఏరి చెరువు తల్లి గుడికి చేర్చి సాకలోళ్ళ రామక్క మల్లె మాల అల్లినట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. దేశమే తెలంగాణ బాటన. దుక్కి దున్ని సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డవోలే కాపు రైతు సాదినట్టు. పాపుల క్షమించుతూ క్రీస్తు సిలువ మోసినట్టు అల్లాదయ కోరుతూ నమాజును చేసినట్టు గోధూళి వేళలోన ఆధ్యాత్మిక రాగాల సూఫీ సంచారి యోగి స్థిత ప్రజ్ఞత చూపినట్టు లోకహితం కోరుకుంటూ భగవంతుని వేడుకుంటూ
నిష్టతోని మహారుషి కఠిన దీక్ష చేసినట్టు సాగుతోంది కేసీఆర్ పాలన. దేశమే తెలంగాణ తోవనా. దుక్కి దున్ని సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డవోలే కాపు రైతు సాదినట్టు. తల్లి ఓలె తలనిమిది తలనీలాలను కొరిగి మనిషికి మంగలి కత్తి మానవతను నేర్పినట్టు పనిముట్లు నాట్యమాడ సృజనతో తాళం వేస్తూ కృష్ణశిలను మహాశిల్పి దైవముగా మలిచినట్టు పసిగుడ్డుకు పురుడు పోసి జన్మకు వారధి కట్టి పదిలంగా మంత్రసాని తల్లి ఒడికి చేర్చినట్లు సాగుతోంది కేసీఆర్ పాలన. దేశమే ఇక తెలంగాణ తోవనా. దుక్కి దున్ని సాలు తీసి మొక్కలేసి పొతం చేసి పంటను పసిబిడ్డవోలే కాపు రైతు సాదినట్టు. ఫెడరల్ స్ఫూర్తే దేశ సమైక్యతకు రక్షయని గంగా జమునల సంస్కృతి భారతీయ తత్వమని అభివృద్ధి సంక్షేమమే జనపాలన లక్ష్యంగా సబ్బండ జాతుల్లో సింగిడి రంగులు విరియగ నడువాలే మన దేశపు పాలన. బంగారీ తెలంగాణ బాటన నడువాలే మన దేశపు పాలన. దార్శనికుడు కేసీఆర్ తోవనా. నడువాలే మన దేశపు పాలన. బంగారీ తెలంగాణ బాటన నడువాలే మన దేశపు పాలన. దార్శనికుడు కేసీఆర్ తోవనా. ఆమె మాటల్లో నిజాయితీ నిజం లేదని అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఇచ్చింది గోరంతా, చేసుకునే ప్రచారం కొండంతా అని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన ప్రతి మాట అక్షర సత్యమని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారన్న హరీష్ రావు తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు నిన్న హైదరాబాద్కు వచ్చి అడ్డగోలుగా మాట్లాడడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారి వ్యాఖ్యల్లో నిజాయితీ లేదు, నిజం లేదు, అన్నీ ఉత్తయ్య డొల్ల మాటలు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చింది గోరంతా, కానీ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం ఏమో కొండంత ఉన్నది. నిర్మలా సీతారామన్ గారు హైదరాబాద్కి వస్తే ఏదైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన 4 మంచి మాటలు చెప్తారేమో అంటే అన్నీ జూటా మాటలు, గోబల్స్ ప్రచారం చేసి పోయారే తప్ప ఒక్క విషయం మీద కూడా స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడింది 100% నిజం. దేశంలో నెలకొన్నటువంటి వాస్తవ పరిస్థితులనే ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రతి మాట కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్కలు, ఆర్బీఐ లెక్కలు, నీతి ఆయోగ్ రిపోర్ట్లు, కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారంగానే లెక్కలతో పూర్తి ఆధారాలతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. కానీ మీరు మాత్రం నిన్న దాట వేస్తూ బురద జల్లుతూ గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం గౌరవనీయులైన కేంద్ర మంత్రి గారు చేయడం జరిగింది. ఇలా వాస్తవాలను కేసీఆర్ గారు కుండబద్దలు పెట్టినట్టు కొడితే కేంద్ర మంత్రులకు కడుపు మంటగా ఉన్నట్టు కనబడతా ఉంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే
రేషన్ షాప్లో ప్రధానమంత్రి గారి ఫోటో కాదు, మన లక్ష్యం చాలా పెద్దగా పెట్టుకోవాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఉండాలి, వృద్ధి రేటును సాధించాలి, నిరుద్యోగత తగ్గించాలి, రైతులకు మేలు చేయాలి, మన ఎకానమీ పెంచాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ మీరు ఆలోచిస్తున్నదేమో చాలా సంకుచిత భావాలతో, మీరు చిన్నగా ఆలోచించేటటువంటి దాన్ని ముఖ్యమంత్రి గారు తప్పు పట్టారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారంటే, మెడికల్ కాలేజీల విషయంలో చూస్తే ఒక్కొక్క కేంద్ర మంత్రి ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్తా ఉంటారు. పార్లమెంట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అంటారు, మెడికల్ కాలేజీలకు మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతిపాదనలే రాలేదు అని పార్లమెంట్లో ఇదే కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య మంత్రి చెప్పారు. నిర్మలా సీతారామన్ గారు వచ్చి నిన్న ఒకే ప్రతిపాదనలు పంపారని ఆవిడ మాట్లాడతారు. మొన్నెప్పుడో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో మేము 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తామని మాట్లాడతారు. ఎవరిని తప్పుదో పట్టిస్తున్నారు మంత్రి గారు? మీరు తప్పు పట్టిస్తున్నారు. మీరు తెలంగాణ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఖమ్మం తెలంగాణలో భాగం కాదా? కరీంనగర్ జిల్లా తెలంగాణలో భాగం కాదా? ఖమ్మం, కరీంనగర్లో ఉన్నాయి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. మేము ప్రతిపాదించింది గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కోసం మేము ప్రతిపాదన ఇచ్చాము. ఎందుకు శాంక్షన్ ఇయ్యరు? ఎందుకంటే మాకు రాష్ట్రంలో హైదరాబాద్లో మెడికల్ కాలేజ్ ఉంది, వరంగల్లో ఉంది, నిజామాబాద్లో ఉన్నది. ఈ 3 చోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆ తర్వాత అతిపెద్ద పట్టణాలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో? డెఫినెట్గా కరీంనగర్, ఖమ్మం. అతిపెద్ద నగరాలు, ఎక్కువ జనాభా కలిగినటువంటి జిల్లాలు